కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల వాసులు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. విలీన గ్రామాల ప్రజలు తాగునీటి కొరత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలో సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో తాగునీటికి తంటాలు పడుతున్నారు కామారెడ్డి జిల్లా ప్రజలు. మున్సిపాలిటీలోని 7 విలీన గ్రామాలైన టేక్రియాల్, దేవునుపల్లి, లింగాపూర్, అడ్లూర్, ఇల్జిపూర్, రామేశ్వర్పల్లి, పాతరాజంపేటలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్ల కొరకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు జనం. కుళాయి పన్ను, ఇంటి పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. ఇక్కడ మా బోర్లు ఏం పనిచేస్తలేవు. పోయిన సంవత్సరం కమ్యూనిటీ బోర్ అని వేసిండ్రు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. లేదు, వేరే అవకాశం ఏం లేదు. నీళ్లు లేక నల్లాలు కూడా ఒక 4 రోజులు కూడా ఒకరొకరు వస్తున్నాయి. అవి వచ్చినా కూడా సన్నగా వస్తున్నాయి. ఏం పెద్ద ప్రెషర్ వస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రతిరోజు నీళ్ళతోనే చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. అందుకోసమే ట్యాంకర్లు పోదామంటే వాళ్ళు ట్యాంకర్లు కూడా స్పెషల్ ప్రైవేట్ ట్యాంకర్లు కూడా సరిగ్గా వస్తలేరు. వాళ్ళు మొత్తానికి వస్తలేవు. అక్కడ మోటార్ సర్కిల్కి ఒక డ్రమ్ము 2 డ్రమ్ములు కూడా వస్తలేవు. ఎట్లా చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా మాకు. ఇప్పుడు నీళ్ళు 7 కిలో తెచ్చుకుందామన్నా బోళ్ళు వస్తలేవు. పాప మా బాకీలతో 7 కిలోలు తెచ్చుకుంటాం. ఎక్కడ నడతలేవు. అందుకే ఇబ్బంది అవుతుంది. ఇంటికి 2 డ్రమ్ములు ఓపిస్తాను అన్నాడు. రేపు నుంచి 1-1.5 ఓపిస్తాడు. మాకు రోజు 2 కావాలా. పట్టణానికి తాగునీటి సరఫరా కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి జలాల్పూర్ ఎత్తిపోతలతో కామారెడ్డి శివారులోని మల్లన్నగుట్ట దగ్గర ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేశారు. నీటిని సప్లై చేసే పైపులు తరచూ చెడిపోవడం, రిపేర్లతో మిషన్ భగీరథ వాటర్ వారానికి ఒక్కసారే వస్తోందని అంటున్నారు. విలీన గ్రామాలతో పాటు అశోక్ నగర్, వినాయక్ నగర్, శ్రీనివాస్ నగర్, శ్రీరామ్ నగర్, వివేకానంద, ఇందిరానగర్, రాజీవ్ నగర్, కాకతీయ నగర్, ఎన్జీఓఎస్, బతుకమ్మకుంట, రుక్మిణికుంట కాలనీల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. నీళ్ళు లేక చాలా ప్రాబ్లం అవుతుంది. మున్సిపాలిటీ అయితే వస్తలేవు, నల్లాలు అయితే సరిగా వస్తలేవు. మరి వారంకోసారి వస్తే మొన్న బిల్ కట్టమని వచ్చిర్రు. వస్తే మాకు 3-4 రోజులకు ఒకసారి అన్నయ్యో లేకుంటే లేదు అని చెప్పేసాం. ఇక ఇంత ప్రాబ్లం అయితే ఇట్లా మున్సిపాలిటీకి పోయాలి కదా. వచ్చి మున్సిపాలిటీ ట్యాంకర్ వస్తలేదు. కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి ఉన్నందున 5 ట్యాంకర్లు, ప్రైవేట్ ట్యాంకర్లు అద్దెకు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఎక్కడైతే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో అక్కడ నీటి సమస్యను పరిష్కరించే దిశగా 5 ట్యాంకర్లతోటి నీటి సమస్యను తీరుస్తున్నామండి. అదేవిధంగా మాకు ఇంకా మున్సిపల్కి సంబంధించి 3 ట్యాంకర్లు ఉన్నవి. దాని ద్వారా కూడా అక్కడక్కడ వివిధ ప్రాంతాలలో కూడా నీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మున్సిపాలిటీతో నీటిని సప్లై చేసే వాటర్ ట్యాంకర్లు టైంకి రావడం లేదంటున్నారు జనం. వాటర్ ట్యాంకర్లతో ఒక కుటుంబానికి 1 డ్రమ్ము నీళ్ళని ఇస్తున్నారని చెబుతున్నారు. ఫ్యామిలీ మొత్తానికి నీరు సరిపోవడం లేదంటున్నారు. నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. గోదావరి నీళ్ళు కూడా సరిగా రావడం లేదు. మరి ఎందుకు సార్ మాకు ఇంతగానో సతాయిస్తారు నీళ్ళ గురించి? మున్సిపల్ వాళ్ళు మాకు సరిగా స్పందన లేదు. డబ్బులు ఇచ్చినకి రెగ్యులర్ పోతాం ట్యాంకర్, లేకుంటే డబ్బులు ఇవ్వని ఆ గల్లీకి అసలు కనీసం దినం తప్పించి దినమన్నా వాటర్ పంపిస్తే మేము కొన్ని వాడుకుంటాం. ఇప్పుడు 15-20 రోజులు అవుతుందన్న. డ్రమ్ము నీళ్ళు ఇస్తారంటారు, తాగడానికి కూడా వాటర్ లేదు. కొన్ని వాడుకోవాల్సి వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని తాగునీటి సమస్యలను తీర్చాలంటున్నారు పబ్లిక్.